మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. భక్తుల సౌకర్యార్థం బుగ్గగుట్ట రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేందుకు కొత్తగా వేసిన రోడ్డును పరిశీలించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవతో అటవీశాఖ పర్మిషన్లు తీసుకువచ్చి 40 ఏండ్ల కష్టాలు తీర్చారని ధన్యవాదాలు తెలిపారు గ్రామస్తులు. సెంట్రల్ గవర్నమెంట్ అన్ని చోట్ల కూడా క్రిమినల్ కేసెస్ వేస్తున్నారు. అయితే మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సమయంలో మన ఎమ్మెల్యే గారు పోయి కూర్చొని ఫారెస్ట్ పర్మిషన్ తీసుకొని ఈ రోడ్ వేయించినట్టే నిజంగానే మన ఈ ప్రాంత కన్నాల గ్రామ ప్రజలందరికీ కూడా అభినందన చెప్పాలి. ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడే రామచందర్ అన్నాడు, సార్ ఇది గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ మీటింగు, మనము గ్రాడ్యుయేట్స్ మన క్యాండిడేట్ని గెలిపించుకోవాలి. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి మనందరికీ వారు ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్షన్లో మనం గెలిస్తే మనం ముఖ్యమంత్రి చేతులు గట్టిగా చేసి మీరు ఏదైతే ఇప్పుడు అడుగుతున్నారో ఒక ఇంజనీరింగ్ కాలేజు, ఒక మెడికల్ కాలేజు, ఇవన్నీ కావాలనుకుంటే మనం ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఎక్కువ ఓట్లు వేయించాలి కదా కాంగ్రెస్ క్యాండిడేట్. అవునా కదా? ఖాళీ స్పీచ్లు కొడితే కాదు. అయితే మీరు కూడా అనుకొని అరే మనం మన ప్రాంతానికి మనము మంచిగా ప్రాజెక్టు తీసుకొచ్చుకుందాము. ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు మనకు 2 కోట్ల బడ్జెట్ ఉంటే దాంట్లో 75,000 కోట్ల రూపాయలు కేవలం పాత ప్రభుత్వము ఏదైతే రుణాలు తీసుకున్నారో దాని మీద మిత్తిగానే 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత మీరందరూ చూస్తున్నారు, మనకు రైతులకు అందరికీ రుణమాఫీ చేస్తున్నారు 2 లక్షల రూపాయల వరకు. అంటే సుమారు 24,000 కోట్ల రూపాయలు మన రైతులకు వాళ్ళ ఖాతాలో జమ కావడం జరిగింది. కొందరికి ఉన్నది ఏదైతే 2 లక్షల పైన లోన్ తీసుకున్నారో వాళ్ళకు కూడా వచ్చేది ఉంది. దానికి ఎంత అవుతుంది తెలుసా? నెలకు 230 కోట్ల రూపాయలు. అంటే ఈ పోయిన 14 నెలల సుమారు 3,000 కోట్ల రూపాయలు కేవలం మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ కోసము రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి కట్టడం జరిగింది. అంటే ఎక్కడ కూడా మనకు ఈ మన ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు మంచిగా చేయాలని చెప్పి ఆ తపనతోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. బెల్లంపల్లి ప్రజల కళ ఈరోజు పక్కా అవుతుందంటే అందుకోసం మా తమ్ముని రమ్మన్న, ప్రత్యేకంగా నా భార్యను కూడా రమ్మన్న. ఎందుకంటే కుటుంబ సభ్యులతో ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టుకోనికి ఇచ్చిన అవకాశాన్ని మీ ప్రజల ముంగట చూపియనీకే. నేనేంది బలం చూపిస్తలేను, ఉట్టి ప్రేమ ఎఫెక్షన్ అనేది మా కుటుంబం తరపు నుంచి మొత్తం ఉన్న యావత్ తెలంగాణ మంచిర్యాల జిల్లానే కాదు. నిన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన ప్రత్యేకంగా మా నాయన గురించి యాద్ చేసి, మా నాయన అన్నాడు పట్టేదారు అన్నాడు కాంగ్రెస్ పార్టీకి. పట్టేదారు అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్న భూముల్లో కూడా ఆయన వాటా ఉన్నట్టు మా నాయనకి ఇచ్చిన అవకాశం. దాన్ని ఇందిరాగాంధీ, సోనియా గాంధీ అనే పెద్ద నాయకులు కూడా మా నాయనని చాలా దగ్గరకు ఉంచుకొని ఆయన తీసుకొచ్చిన కార్యక్రమం ప్రకారంగా ఇవాళ నన్నైనా కానీ, మా తమ్ముడైనా కానీ, మా వంశీపేట అయినా కానీ ఆయన ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగానే ప్రత్యేకంగా ఆయన కళలను అప్ టు డేట్ చేసుకొని ముంగడ తీసుకుపోవడానికి ఇప్పుడే మా రామచంద్ర కూడా మీకు ఇంజనీరింగ్ కాలేజ్ కావాలంటే, మెడికల్ కాలేజ్ కావాలంటే పక్కా నిన్న మాట్లాడిన ముఖ్యమంత్రి గారితో, సార్ ఇది మాకు 2 కంపల్సరీగా ఇవ్వాలని.